రాహుల్ గాంధీ గారు కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ వాడు చెప్తున్నారు బీసీల మీద ప్రేమ ఉండి 42% చేయాలి. అక్కడ చేయటం ఇక్కడ చేయటం ఎందుకు సార్? మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీరే రాజీనామా చేసి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం కూడా బీసీలకు ఇచ్చి మీ బీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చి రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్కి బీసీ పదవి ఇచ్చి మీరు చేసి అప్పుడు మోడీ గారిని ప్రశ్నించండి. ఇప్పుడు ఇవన్నీ పాటించకుండా మీరు బీసీలకి రిజర్వేషన్ అని ఆ రిజర్వేషన్ అని మాట్లాడితే ఎవరు నమ్మడం. ఫస్ట్ ఆచరణలో ఉండాలి. ఎవరు వాళ్ళకి ఇంత రిజర్వేషన్ వీళ్ళకి ఇంత రిజర్వేషన్ అంటే మనం మొత్తం క్యాబినెట్ను మొత్తం తీసేసి 42% రిజర్వేషన్ బీసీలకి ఇవ్వచ్చు కదా సార్. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఒకటే అంటున్నా, మీరు మహిళలకి ఏమిచ్చారు? మహిళ ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు అని మహిళలకు ఇచ్చారు, మహిళలకు లేదు. రెడ్లు సమాజ వర్గానికి మీరు మొత్తానికి 90% మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రివర్గంలో 80% వరకు మీ రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళే. మరి మీరు ఎట్లా అడుగుతారు బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని? ముందు మీరందరూ తప్పుకొని వాళ్ళకి అప్పేపి బీసీలు హనుమంతరావు గారిని సీఎం చేయండి. మన బీసీ సమాజ వర్గ నాయకుడు కదా హనుమంతరావు గారిను ఇంకొకళ్ళను చేసి అప్పుడు రాహుల్ గాంధీ గారు బీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, అంటే వీళ్ళంతా సోనియా గాంధీ వీళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళంతా రాజీనామా చేసి బీసీలకు అప్పచెప్పి అప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి మీద కేసు పెట్టండి. మీరు 42% ఇవ్వండి, మేమంతా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ఆదర్శం పాటిస్తాము, మేము మాట తప్పము మడమ తిప్పము. ఏదైనా సమస్య ఇప్పుడు మనం ఏదన్నా ఇచ్చిన హామీలు ప్రజలు అడుగుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎక్కడ తప్పుదో పట్టిస్తారని చెప్పి ఏది కులాల పేరు పెట్టి మీరు చేస్తున్నారు తప్పు. కులాల అతీతంగా మీరు రాజకీయాలు నడపండి. ఏ పార్టీ అయినా సరే కులాలకు అతీతంగా చేయండి రాజకీయం. ఒక్కరు తక్కువ